హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ వ్లాగ్స్. ఈరోజు మనం పోకో X5 Pro 5G స్మార్ట్ ఫోన్ అనేది అన్బాక్స్ చేద్దాం. క్విక్ రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇది బాక్స్ వెనకాల స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో కూడా మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. అదేవిధంగా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778G ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. సో ఇది 5G సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీంట్లో 67 వాట్ టర్బో ఛార్జింగ్ ఉంటుంది. నెక్స్ట్ 5000 mAh బ్యాటరీ కూడా మనకు దీంట్లో ఉంటుంది. సో ఇది 10-bit డిస్ప్లే, 1 బిలియన్ కలర్స్ అనేవి కనబడతాయి. నెక్స్ట్ హై కాంట్రాస్ట్ రేట్ ఉంటుంది. 7 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఈ LPDDR4X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UPS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఉంది. IP53 రేటింగ్ అనేది ఉంది. వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అనేది ఉంది. ఇది హారిజాన్ బ్లూ కలర్, 8GB ర్యామ్, 256GB వేరియంట్. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి మొదట కవర్ TPU కేస్ అనేది వస్తుంది. సో ఇది వైట్ కలర్లో ట్రాన్స్పరెంట్ TPU కేసు. సో చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ తీయగానే ఫోన్ ఉంది. సో ఒకసారి ఓపెన్ చేసినట్లయితే ఇది బ్లూ కలర్ వేరియంట్. మనకి బ్యాక్ వైపు కలర్ అనేది అట్రాక్టివ్గా ఉంది. నెక్స్ట్ 67 వాట్ ఛార్జర్, USB Type-C కేబుల్ అనేది బాక్స్తో వచ్చింది. సో ఇది ఒకసారి మనము ఫిజికల్ ఓవర్ వ్యూ చూసినట్లయితే టాప్ లోపల ఇది స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. IR బ్లాస్టర్, 3.5mm ఆడియో జాక్ పోర్ట్, అదేవిధంగా ప్రైమరీ మైక్రోఫోన్. కింది వైపు చూసినట్లయితే స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, సెకండరీ మైక్రో ఉంది, అదేవిధంగా సిమ్ ట్రే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సో ఈ వైపు ఎలాంటి బటన్స్ అనేవి ఇవ్వలేదు. పైన పంచ్ హోల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్, 108MP కెమెరా ఉంది. ఒకటి 8MP వైడ్ యాంగిల్ అండ్ 2MP మ్యాక్రో షాట్. సో LED ఫ్లాష్ అనేది ఇచ్చారు. సో పోకో యొక్క లోగో అనేది ఉంది. సో కింది వైపు మనకి 5G బ్రాండింగ్ అనేది లోగో అనేది ఇచ్చారు. సో ఒకసారి స్విచ్ ఆన్ చేద్దాం. మనకి MIUI వచ్చింది. నెక్స్ట్ MIUI 14తోనే ఇది OSతో రావడం జరుగుతుంది. సో ఇది డిస్ప్లే. మన సిమ్ ట్రే లోపల హైబ్రిడ్ సిమ్ కార్డ్తో వస్తుంది. ఎట్ ఏ టైము మనము సిమ్ కార్డు, ఒక సిమ్, ఒక మైక్రో SD కార్డు ఉపయోగించి వాడుకోవచ్చు. సో ఇది పోకో లాంచర్. సో మనకి పోకో లాంచర్తోనే మనకి వస్తుంది. సో దీంట్లో ఐకాన్స్ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఒకసారి దీన్ని బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే బ్యాక్ సైడ్ మొత్తం పాలీకార్బోనేట్తో రావడం జరుగుతుంది. ఫ్రేమ్ కూడా పాలీకార్బోనేట్తో రావడం జరుగుతుంది. సో అంతా కూడా మనకి ప్లాస్టిక్తోనే వస్తుంది. సో చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఈ ఫ్రేమ్ అనేది మనకి పాలీకార్బోనేట్తోనే బిల్డ్ అయ్యింది కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇది మనకి MIUI తోని అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేది సాఫ్ట్వేర్తోని వస్తుంది. సో మనకి దీంట్లో బ్లోట్వేర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇది క్లీన్ UI ఉండదు. దీంట్లో మనకి యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. పోకో అనేది MI యొక్క సబ్ బ్రాండ్. సో ఇది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి స్క్రోలింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. సో ఇది 778 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. 5G సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ కూడా పనిచేస్తుంది. సో 120 Hz ఇన్ఫినిటీ AMOLED డిస్ప్లే,
సో 6.67 లార్జ్ డిస్ప్లే, మనకి స్లిమ్ బెంజిల్స్ ఉంటుంది. కలర్స్ దట్ విల్ బ్లో యువర్ మైండ్. 10-bit ప్రాసెసర్, HDR10 సపోర్ట్ చేస్తుంది, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది డాల్బీ అట్మాస్ అండ్ డాల్బీ విజన్, హై రెక్ ఆడియో ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది. మెయిన్ కెమెరా 108MP ప్రో గ్రేడ్ మెయిన్ కెమెరా, 2MP మ్యాక్రో, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్కి సపోర్ట్ చేస్తుంది. ఇది పవర్ ఆఫ్ అన్బీటబుల్ 67 వాట్స్ సోనిక్ ఛార్జర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 181 grams వెయిట్ ఉంటుంది. 7.9 mm థిక్నెస్ ఉంటుంది. IP53 ఉంటుంది. కొరినా గ్లాస్ 5తో వస్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ ఇన్ ఇండియా విత్ MIUI 14తో వస్తుంది. టర్బో ర్యామ్ అప్ టు 13GB ఎక్స్పాండబుల్. సో ఒకసారి డిస్ప్లే చూసినట్లయితే 6.67 ఫుల్ హెచ్డి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో ఇది ఇంక్రెడిబుల్లీ నారో బెంజిల్ అండ్ ప్రీమియం గ్రేడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫర్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనం వీడియో ఒకటి ప్లే చేసినట్లయితే వీడియో లోపల మనం చూడొచ్చు, చాలా డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, కలర్ రిప్రొడక్షన్ కానీ, కలర్ యొక్క షార్ప్నెస్ కానీ, నెక్స్ట్ పంచీ కలర్స్ అనేవి మనకి బిగ్ స్క్రీన్ కాబట్టి చాలా నీట్గా మనకి కలర్స్ అనేవి కనపడుతున్నాయి. సో ఒకసారి మనం దీని యొక్క స్పెక్స్ గమనించినట్లయితే దీంట్లో కూడా మనకి PoCo X5Proలో స్నాప్డ్రాగన్ 778 ఇంక్రెడిబుల్లీ క్విక్ అండ్ వెల్ ఆప్టమైజ్డ్, అదేవిధంగా స్ట్రగ్లింగ్ 545K అంటూ స్కోర్తో ఉన్నటువంటి 778 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఇది మనకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సెగ్మెంట్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ని గేమింగ్ కూడా మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇక మన కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఇది బ్యాక్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్తో రావడం జరుగుతుంది. ఒకటి 108MP ప్రో గ్రేడ్ కెమెరా ఉంటుంది, 2MP మ్యాక్రో షాట్ ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో ఇది రావడం జరుగుతుంది. సో ఇది 108 ప్రైమరీ కెమెరా అనేది మనకి incorporated into this phone, so you can enjoy brilliant pictures processing and enabled 4K video recording to 30 frames per second. అదేవిధంగా దీంట్ లోపల మనకి ఫోన్ ఆల్సో హ్యాజ్ ఎ టోన్ వ్లాగ్ సెట్టింగ్స్ ఉంటుంది, వ్లాగ్స్ చేయొచ్చు. సో ఇది కెమెరా సెటప్, ఇది పోర్ట్రేట్ షాట్ అనేది ఈ విధంగా మనకి వస్తుంది. నైట్ మోడ్ ఉంటుంది. సో మోడ్కి వెళ్ళినట్లయితే మనకి పనోరమా మోడ్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్, 108MP ప్రో కెమెరా, వ్లాగ్, AI సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి, లాంగ్ ఎక్స్పోజర్ ఉంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమెరా సెట్టింగ్స్ అనేవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇది వ్లాగ్స్. సో మనం వ్లాగ్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. సో డిఫరెంట్ ఫిల్టర్లు ఉపయోగించి డిఫరెంట్ వీడియోస్ అనేవి మనము షూట్ చేయొచ్చు. సో దీంట్లో మనకి రకరకాల ఫిల్టర్లు ఉంటాయి, అదేవిధంగా వీడియో మూమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ వీడియో మూమెంట్స్ బేస్ చేసుకొని కెమెరా సహాయంతో మనం వ్లాగ్స్ అనేవి రికార్డ్ చేయొచ్చు. ఇవంతా కూడా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్డ్ వ్లాగింగ్ అనేది ఈ యొక్క సెట్లో మనం గమనించవచ్చు. మెయిన్ కెమెరా యూజ్ చేసి మనము 720 30 FPS లోపల 1080p 30 FPS, 1080p 60 FPS, 4K 30 FPS వరకు మనము వీడియో అనేది షూట్ చేయొచ్చు. అదేవిధంగా మైక్రో షాట్ కూడా ఉంది మనకి. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. సో ఇది ఫ్రంట్ ఫేసింగ్ 16MP కెమెరా, 720 30 FPS, 1080p 30 FPS, 1080p 60 FPS వరకు మనము. సో దీని లోపల స్టోరేజ్ చూద్దాం. సో ఒకసారి స్టోరేజ్కి వెళ్ళినట్లయితే 256 అవుట్ ఆఫ్ బాక్స్ ఇది 27GB అనేది ఆక్యుపైడ్ అయింది. మన 228GB అనేది ఖాళీగా ఉంది. ఇది మనకి MIUI వర్షన్ 14.0.9. సో దీనికి మనకి అప్డేట్ కూడా ఇచ్చారు. సో అప్డేట్ అనేది చేయాల్సి ఉంటుంది. మాత్రం చాలా లౌడ్గా ఉంది.
67 వాట్స్ ఛార్జర్, సోనిక్ ఛార్జర్తో రావడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా ఇది 5000 బ్యాటరీ ఉంది. సో చాలా ఫాస్ట్గా ఇది ఛార్జింగ్ అవుతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి స్క్రీన్ ఆన్ టైం 5 to 6 అవర్స్ వరకు వస్తుంది. సో కంపల్సరీ ఒక డైలీ కంపల్సరీ మనకి యూసేజ్ అనేది రావడం జరుగుతుంది. MI రావడం జరుగుతుంది. సో ఇది పోకో లాంచర్. దీంట్లో చాలా బ్లోట్వేర్ అనేది ఉంది. ఒకసారి డిలీట్ చేయడం వచ్చలేదో చెక్ చేద్దాం. సో డిలీట్ అవుతుంది. సో బ్లోట్వేర్ అంతా కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా సో డిజైన్ అనేది మనకి చాలా బాగుంది. బార్ డిజైన్లో ఉంది. అదే డిస్ప్లే కూడా AMOLED డిస్ప్లే. నెక్స్ట్ ఇది 108 MP కెమెరాతో రావడం జరుగుతుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటుంది. గేమింగ్ కూడా పనిచేస్తుంది. బ్యాటరీ ఆల్సో గుడ్గా ఉంటుంది. అదేవిధంగా ఆల్రౌండ్ ఫోన్గా చెప్పవచ్చు. సో ఇవి ప్లస్ పాయింట్ చెప్పవచ్చు. మైనస్ పాయింట్ చూసినట్లయితే కొంచెం బిల్డ్ క్వాలిటీ అనేది చీప్ ప్లాస్టిక్ అనేది వాడారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది లో లైట్ లోపల మనకి ఫొటోస్ అనేవి మామూలుగా వస్తున్నాయి. ఇది మెయిన్ కెమెరా 108 MP కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపిల్. సో బ్యాక్గ్రౌండ్ ఫోకస్ ఆబ్జెక్ట్ బ్లర్తో ఉండే ఫోటో. ఇది పోర్ట్రేట్ షాట్. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఫోకస్లో ఉంటుంది. ఇది కూడా పోర్ట్రేట్ షాట్. ఇది మ్యాక్రో షాట్, 2 MP కెమెరాతో తీసినటువంటి మ్యాక్రో షాట్. సో ఇది కూడా పోర్ట్రేట్ షాట్, 108 MP కెమెరాతో తీసినటువంటి పోర్ట్రేట్ షాట్ ఇది. సో ఇది 8 MP కెమెరాతో తీసినటువంటి వైడ్ యాంగిల్. ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపిల్. ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపిల్, వైడ్ యాంగిల్తో తీసినటువంటి ఫోటో శాంపిల్. ఇది మ్యాక్రో షాట్, 2 MP మ్యాక్రో షాట్ ఇది. ఇది మెయిన్ కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపిల్. ఇది వైడ్ యాంగిల్తో తీసినటువంటి ఫోటో శాంపిల్. ఇది 16 MP ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో తీసినటువంటి ఫోటో శాంపిల్. ఇది 108 MP వీడియో 1080p 60 fps తీసినటువంటి వీడియో. మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. సో ఒకసారి గమనించగలరు. ఇది స్లో మోషన్ మనకి 1080p 240 fps వరకు స్లో మోషన్ లోపల వీడియోస్ అనేవి షూట్ చేయొచ్చు. ఇది మ్యాక్రో వీడియో, 10 MP మ్యాక్రో షాట్తో తీసినటువంటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.